ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? మన పనుల్ని తేలికజేసే ఒక టెక్నాలజీ, అంతే కదా? కానీ అదే ఏఐ మన సృజనాత్మకతకు, మన కళ్లకు పోటీ వస్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథలు చెప్పడం మొదలుపెడితే? ఆ విషయం గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవును, అసలైన ప్రశ్న ఇదే. ఒక మెషిన్ నిజంగా ఆర్ట్ను సృష్టించగలదా? అంటే కేవలం డేటా, అల్గోరిథమ్స్తో నడిచే ఒక యంత్రం మనలో భావోద్వేగాలను రేకెట్టించగలదా? మనల్ని నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేసే కలను పుట్టించగలదా? ఈ ప్రశ్న కొత్తదేం కాదు. కాని టెక్నాలజీ ఇప్పుడు మన ముందు నిలబడి చెప్పు సమాధానం అని ఛాలెంజ్ చేస్తోంది. సరే, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనుష్యుల్లాగా ఆలోచించే, నేర్చుకునే మెషిన్లు అన్నమాట. ఇప్పటిదాకా మనం వాటిని దేనికి వాడాం? పెద్ద పెద్ద లెక్కలు చేయడానికో, డేటాను అనలైజ్ చేయడానికో. కాని ఇప్పుడు సీన్ మారింది. అవే మెషిన్లు ఇప్పుడు కథలు రాయడానికి, సినిమాలు తీయడానికి కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ చర్చంతా ఊరికే మాటలకే పరిమితమవ్వలేదు. దీన్ని నిజంగా టెస్ట్ చేయడానికే ఒక పెద్ద స్టేజ్ రెడీ అయింది. అదే అంతర్జాతీయ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్. ఇక్కడ మనిషి వర్సెస్ మెషీన్, ఈ క్రియేటివ్ పోటీకి తెరలేచింది. ఈ ఏడాది జనవరిలో 19, 20, 21 కేవలం ఈ 3 రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి క్రియేటివ్ మైండ్స్ అన్నీ ఒకచోట చేరాయి. ఎందుకో తెలుసా? సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడ్డానికి. ఇది జస్ట్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ కాదు, ఇదొక హిస్టారిక్ మూమెంట్. అయితే ఈ ఫెస్టివల్ పిలుపుకు వచ్చిన రెస్పాన్స్ అన్బిలీవబుల్. ప్రపంచం నలుమూలల నుంచి ఎన్ని ఫిల్మ్ ఎంట్రీలు వచ్చాయో తెలుసా? ఏకంగా 705 ఎంట్రీలు. దీన్ని బట్టే మనకర్థమవుతోంది ఏఐతో సినిమా తీయాలనే ఐడియా ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోందో. కానీ ఆగండి, వచ్చిన 705 ఎంట్రీలలోంచి ఫైనల్గా సెలెక్ట్ చేసింది కేవలం 25 సినిమాల్ని మాత్రమే. దీన్ని బట్టి మనకొక విషయం క్లియర్గా అర్థమవ్వాలి. ఇక్కడ ఏఐ వాడామా లేదా అన్నది పాయింట్ కాదు, ఆ ఏఐని వాడి ఎంత గొప్ప ఆర్ట్ను క్రియేట్ చేయగలిగామన్నదే అసలు మ్యాటర్. ఇది ఏదో ఒక దేశానికో, ప్రాంతానికో సంబంధించిన ఈవెంట్ కాదు. ఒకవైపు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, మరోవైపు ఇరాన్, శ్రీలంక, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, మన ఇండియా కూడా ఉంది. ప్రపంచంలో ఉన్న క్రియేటివిటీ అంతా ఒకే చోట చేరినట్టు అనిపించింది. ఇది నిజంగా ఒక గ్లోబల్ క్రియేటివ్ మూమెంట్. ఇక్కడే ఉంది అసలైన ఛాలెంజ్. ప్రతి సినిమా డ్యూరేషన్ ఎంతో తెలుసా? జస్ట్ 10 నుంచి 15 సెకండ్లు. ఆలోచించండి, కనురెప్ప మూసి తెరిచేలోపు ఒక కథ చెప్పాలి, ఒక ఎమోషన్ని క్రియేట్ చెయ్యాలి. ఇది టెక్నాలజీకి పెట్టిన పరీక్ష కాదు, క్రియేటివిటీకి పెట్టిన అసలైన టెస్ట్. అందుకే ఈ ఫెస్టివల్ జస్ట్ కొన్ని సినిమాలు చూపించి ఊరుకోలేదు. అది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచింది. అసలు ఆర్ట్ అంటే ఏంటి? దాన్ని క్రియేట్ చేసేది మనిషా లేక మెషీనా? ఈ డిబేట్కి ఈ ఫెస్టివల్ ఒక స్టార్టింగ్ పాయింట్ అయింది. చూడండి, ఒకవైపు మనిషి సృష్టించే కళ. ఇది ఎక్కడ్నించొస్తుంది? మన అనుభవాలు, మన ఎమోషన్స్, ప్రేమ, కోపం, ఆనందం, వీట్లోంచి పుడుతుంది. మరోవైపు ఏఐ సృష్టి. ఇది లక్షలాది బొమ్మల్ని, కథల్ని అనలైజ్ చేసి వాటిని ఇమిటేట్ చేస్తుంది. అంటే ఒకటి గుండెలోంచొస్తే ఇంకొకటి డేటాబేస్ నుంచొస్తుందన్నమాట. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గురించి అసలు చర్చ. సో ఈ ఫెస్టివల్ ఉద్దేశం గెలిచిన వాళ్లని ప్రకటించడం మాత్రమే కాదు, అసలు క్రియేటర్ అనే పదానికి మీనింగ్ ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేయడమే దాని ముఖ్య ఉద్దేశం. ఆర్ట్కి సోర్స్ ఎవరు అనే ఒక పెద్ద సంభాషణకు ఇది దారితీసింది. ఇదంతా మనల్ని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ దగ్గరికి తీసుకొస్తుంది. ఈ కొత్త ఏఐ టెక్నాలజీ మన క్రియేటివిటీకి ఒక లిమిట్ పెడుతుందా, లేక మన ఇమాజినేషన్కు రెక్కలిచ్చి మన ఆలోచనల్ని ఇంకా విస్తరింపజేస్తుందా? ఈ ప్రశ్నలతోనే ఫెస్టివల్ అందర్నీ ఆలోచనలో పడేసింది. సరే, ఈ డిబేట్ మనల్ని నేరుగా ఫ్యూచర్లోకి తీసుకెళ్తోంది. అసలు స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ ఎలా మారిపోబోతోంది? ఫిల్మ్ మేకర్ అనే పదానికి ఏఐ ఎలాంటి కొత్త డెఫినిషన్ ఇవ్వబోతోందో చూద్దాం. సాధారణంగా ఒక సినిమా ప్రాసెస్ ఏంటి? ముందు ఒక ఐడియా వస్తుంది, దాన్ని కథగా డెవలప్ చేయడానికి నెలలు పడుతుంది. ఆ తర్వాత షూటింగ్, ఎడిటింగ్, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా? కాని ఏఐ ఈ మొత్తం ప్రాసెస్ను తలకిందులు చేసేయగలదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఒక ఐడియాను విజువల్గా మార్చేయగలదు. ఈ కొత్త టెక్నిక్తో ఎలాంటి స్టోరీలు పుట్టాయో చూడండి. మన ఇండియా నుంచి
పురాణ కథ సీతకు ఒక మోడర్న్ టేక్, ఇంగ్లాండ్ నుంచి ది క్రౌడ్, ఘోస్ట్ లాంటి ఇంట్రెస్టింగ్ కథలు, ఇరాన్ నుంచి ఏ గర్ల్ లాంటి ఇమోషనల్ స్టోరీ, ఇవన్నీ ఏఐ హెల్ప్తో జస్ట్ సెకండ్లలో తయారైనవే. అంటే విషయం ఇక్కడ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ గురించి కాదు, ఇది ఫ్యూచర్లో ఆర్ట్ ఎలా ఉండబోతుందో చెప్పే ఒక చిన్న ట్రైలర్ లాంటిది. మనిషి తన ఆలోచనలకి, తన ఫీలింగ్స్కి రూపమివ్వడానికి టెక్నాలజీని ఎంత బ్యూటిఫుల్గా వాడుకోవచ్చో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. బహుశా మన ఎక్స్ప్రెషన్కు ఇక లిమిట్స్ అనేవే ఉండకపోవచ్చు. ఒక కథను క్రియేట్ చేయడంలో టెక్నాలజీ ఇంత పెద్ద రోల్ ప్లే చేస్తున్నప్పుడు అసలు స్టోరీ టెల్లర్ అంటే ఎవరు? ఐడియా ఇచ్చే మనిషా, లేక ఏఐకి కరెక్ట్ కమాండ్స్ ఇచ్చే ప్రాంప్ట్ ఇంజనీరా? కథకుడు ఈ మాటకు డెఫినిషనే మారిపోతోంది. చివరిగా ఈ ప్రశ్న మన అందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న. ఏఐ అనేది మన చేతిలో ఒక టూలా, అంటే ఒక బ్రష్ లాంటిదా, లేక మనతో పాటు కలిసి కొత్త ఆర్ట్ను క్రియేట్ చేసే ఒక పార్ట్నరా? దీనికి సమాధానం టెక్నాలజీ ఇవ్వదు, మనమే వెతుక్కోవాలి. ఫ్యూచర్ క్రియేషన్లో మన పాత్ర ఏంటో డిసైడ్ చేసుకోవాల్సింది కూడా మనమే.